గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేయాలంటూ 48 గంటల డెడ్ లైన్ విధించిన డొనాల్డ్ ట్రంప్ ఇమ్మీడియట్గానే ఒక సంధి ప్రకటన చేశారు. 5 రోజుల బ్రేక్ ఇస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక సంధి ప్రకటన తర్వాత పశ్చిమాసియాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రంప్ స్టేట్మెంట్ను లెక్క చేయట్లేదు ఇజ్రాయెల్. ఇరాన్పై తన దాడులను కొనసాగిస్తోంది. యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఆయన ఫోన్లో డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడారు. ఇరాన్ సహా లెబనాన్ పైన కూడా తమ దాడులు కొనసాగిస్తున్నట్టుగా వివరించారు. ఇరాన్తో కొనసాగుతున్న సంఘర్షణకు పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో ఇరాన్ నాయకత్వంలోని అగ్ర వ్యక్తితో అమెరికా ఉన్నత స్థాయి చర్చలు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ అమెరికా మధ్య చర్చలు ఫెయిల్ అయితే మరిన్ని దాడులు చేస్తామని ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఫ్లోరిడాలో విలేకరులతో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. ఈ చర్చల్లో కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ప్రమేయం లేదని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మధ్యవర్తి ఎవరు అని అడిగితే ట్రంప్ ఆ వ్యక్తిని అగ్ర వ్యక్తిగా మాత్రమే అభివర్ణించారు తప్ప ఆ వ్యక్తి ఎవరో చెప్పలేదు. ఇటీవల సైనిక కార్యకలాపాల తర్వాత ఇరాన్ నాయకత్వ శ్రేణి ప్రస్తుత స్థితిని ఆయన వివరించారు. మర్చిపోకండి, మేము నాయకత్వంలోని మొదటి దశ, రెండవ దశ, చాలా వరకు మూడో దశను కూడా తుడిచిపెట్టేశాం. అయితే మేము ఒక వ్యక్తితో సంప్రదింపులు చేస్తున్నాం. ఆయన అత్యంత గౌరవనీయుడని, నాయకుడని నేను నమ్ముతున్నాను. ఇది కొంచెం కష్టం. వారు తుడిచిపెట్టేశారు. మేమందరినీ తుడిచిపెట్టేశామనే మాటని డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్తున్నారు. ఇక పశ్చిమాసియా రీజన్లో ఉద్రిక్తతను తగ్గించేందుకు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన పరిష్కారాన్ని సూచించిన అనంతరం తాజా పరిణామాలు సంభవిస్తున్నాయి. తమ సైనిక చర్యలను కొనసాగిస్తామని నెతన్యాహు తేల్చి చెప్పేశారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF బలగాలు ఇరాన్లో చురుగ్గా కదులుతున్నాయని, తమ లక్ష్యాలు నెరవేరే వరకు ఈ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ట్రంప్ కూడా తేల్చి చెప్పారు బెంజమిన్ నెతన్యాహు. ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన నెతన్యాహు ఆ మాటలను కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను క్లుప్తంగా ప్రస్తావించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని నెతన్యాహు పోస్ట్ చేశారు. తమ సైనిక చర్యలు ఇంకా ముగియలేదని, ఇరాన్ ఒక్కటే కాకుండా లెబనాన్తో సహా ఈ సంఘర్షణకు సంబంధించిన ఇతర సరిహద్దు ప్రాంతాల్లో సైతం తదుపరి చర్యలు ఉంటాయి అనేటువంటి మాటను హెచ్చరిక రూపంలో నెతన్యాహు వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడాడని, US సైన్యంతో ఇజ్రాయెల్ కొన్ని అద్భుత విజయాలు సాధించిందని నెతన్యాహు అన్నారు. వీటిని ఉపయోగించుకొని రెండు దేశాల కీలక ప్రయోజనాలను కాపాడే ఒప్పందంలో భాగంగా యుద్ధ లక్ష్యాలను సాధించడానికి ఒక అవకాశం ఉందని ట్రంప్ నమ్ముతున్నారని నెతన్యాహు అంటున్నారు. అదే సమయంలో తాము ఇరాన్, లెబనాన్ రెండింటిపైన కూడా దాడులు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఇరాన్కు చెందినటువంటి అన్ని రకాల క్షిపణి, అణు కార్యక్రమాలను తుడిచివేస్తున్నామని నెతన్యాహు అంటున్నారు. లెబనాన్లో హిజ్బుల్లాపై అతి తీవ్రమైనటువంటి దాడులు కొనసాగిస్తున్నామని, కొద్ది రోజుల కిందటే తాము మరో 2 అణు శాస్త్రవేత్తలను మట్టుపెట్టినట్లుగా కూడా నెతన్యాహు అనౌన్స్ చేశారు. అక్కడితో తమ దాడులు ఆగిపోవట్లేదని, ఏ సందర్భంలోనైనా ఎటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అయినా తమ ప్రయోజనాలను కాపాడుకుంటామని చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలతో యుద్ధ తీవ్రతను మరింత పెంచే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే మరోవైపు అమెరికా డొనాల్డ్ ట్రంప్ మాత్రం 5 రోజుల సంధి లేకుంటే యుద్ధ విరమణకు సంబంధించి అదే ప్రకటనని అనౌన్స్ చేస్తోంది. అమెరికా నుంచి స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్లు ఈ చర్చల్లో కీలక పాత్ర పోషించారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరిస్తున్నారు. అయితే ఇరాన్ నుంచి ఆ ముఖ్య అధికారి ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు. సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ప్రమేయం లేకపోవడంపై ట్రంప్ ముస్తఫా లేడు, ఆయన సుప్రీం లీడర్ కాదు అనే మాటను మాత్రం చెప్తున్నారు. అతని నుండి మేము ఎటువంటి సమాచారం వినలేదు. అప్పుడప్పుడు ఏదో ఒక ప్రకటన వస్తోంది, కానీ ఆయన బతికే ఉన్నాడా లేదో కూడా మాకు తెలియదు అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్తున్నారు. కొత్త మత నాయకుడు ముస్తఫా ఖమేనీ అధికారాన్ని తాను గుర్తించడం లేదని ఆ మాటని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. నేను అతన్ని నిజంగా నాయకుడిగా పరిగణించను అనేటువంటి వ్యాఖ్యల్ని ట్రంప్ చేస్తున్నారు. ఈ దౌత్య ప్రయత్నాలతో పాటుగా అధ్యక్షుడు కొన్ని ఇరాన్ చమురు నిలువలపై ఆంక్షల సడలింపులను కూడా ప్రస్తావించారు. దీన్ని సైనిక రాయితీగా కాకుండా
ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఒక వ్యూహాత్మక అవసరంగా కూడా అభివర్ణిస్తున్నారు. ఇక ఇరాన్ నుంచే యుద్ధ విరమణ ప్రతిపాదన వచ్చినట్లుగా టెహ్రాన్ ప్రారంభించినట్లుగా తాను పేర్కొన్న చర్చల పురోగతిపై కూడా ట్రంప్ స్పందించారు. నేను చెప్పాలంటే అవి ఖచ్చితంగా జరిగాయి, అది ఇరాన్ నుంచే వచ్చింది అనే మాటను చెప్తున్నారు. ఆ సమస్య, ఆ సంఘర్షణ ముగుస్తుంది, అది చాలా చాలా గణనీయంగా ముగుస్తుంది, అతి తొందరలోనే ముగుస్తుందని నేను భావిస్తున్నాను అనేటువంటి మాటని ట్రంప్ అంటున్నారు. చాలా త్వరలో అంటే అతి తొందరగానే ముఖాముఖి సమావేశం జరగబోతోంది. చర్చలకు కీలకమైనటువంటి 5 రోజుల వ్యవధిని ట్రంప్ మేము 5 రోజుల వ్యవధిని ఇస్తున్నాము, అది ఎలా జరుగుతుందో చూద్దాం, అది బాగా జరిగితే మేము దానిని పరిష్కరించుకుంటాం, లేకపోతే మేము వాళ్ళ హృదయాలను బద్దలు కొట్టేలా బాంబు దాడులు చేస్తూనే ఉంటాము అనే మాటని చెప్పారు. అణుబాంబు, అణు ఆయుధం ఉండకూడదని మేము కోరుకుంటున్నాము, అందుకోసమే ఇప్పుడు 5 రోజుల శాంతి చర్చలు. ఆ తర్వాత ఇరాన్ యాక్సెప్ట్ చేయకపోతే, చర్చలు ఫలించకపోతే ఇరాన్ మీద అటాక్స్ జరుగుతాయి అనే మాటను కూడా అంతే గట్టిగా ట్రంప్ చెప్తున్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యల్ని ఇరాన్ వెంటనే ఖండిస్తోంది. ఇరాన్ అమెరికా మధ్య ఎలాంటి చర్చలు జరగలేదనేటువంటి మాటని డైరెక్ట్గా చెప్తోంది. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరగలేదు అనేటువంటి క్లారిటీని మరోసారి ఇచ్చింది ఇరాన్. ట్రంప్ చర్చల గురించి ప్రకటిస్తున్నప్పటికీ ఇరాన్ నుంచి అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాలేదు సరికదా, ఖండిస్తూ వస్తోంది. ఇక అటువైపు ఇజ్రాయెల్, ఇటువైపు సౌదీ అరేబియా వంటి అమెరికా మిత్ర దేశాలు కూడా ఇప్పుడు అమెరికా ఈ తాత్కాలిక విరమణ వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే యుద్ధం 5 రోజుల పాటు ఆగిపోతోంది, హర్ముజ్ జలసంధి మీద 48 గంటల డెడ్ లైన్ కూడా ఇప్పుడు లేదు అని అనౌన్స్ చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. టెహ్రాన్తో పాటుగా ఇరాన్ మీద దాడులు కొనసాగిస్తోంది. అండ్ ఇరాన్ కూడా అసలు చర్చలే జరగలేదు అనేటువంటి మాటనే అదే తీవ్ర స్థాయిలో, తీవ్ర స్వరంతో కూడా చెప్తోంది. బట్ ఏం జరిగింది, ఎందుకని ట్రంప్ ఇంత సడన్గా యుద్ధ విరమణ ఒప్పందం చేసుకున్నారు, లేకుంటే ఆ మాటని ఎందుకు బయట పెడుతున్నారు అనేదే ఇప్పుడు అర్థం కాని విషయంగా మారింది. బట్ దీంతో మాత్రం క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి అనేటువంటి ఒక వార్త అంతర్జాతీయ సమాజాన్ని అయితే కొంచెం సంతోషపెడుతున్నటువంటి అంశం. ఎందుకని సడన్గా డొనాల్డ్ ట్రంప్ ఈ మాటని అనౌన్స్ చేశారని మీరు భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.